हाय फ्रेंड्स अंदर की जय श्री गणेश वेलकम बैक टू मई चैनल ब्लॉग వచ్చేసి మన వరల్డ్ ఫేమస్ ధూళిపేటలో అండి సుందర కళాకాండ్ ఇక్కడ ఉన్న మేకింగ్ గణేష్ మాత్రం ఒక రేంజ్ లో ఉంటాయండి సో ఆల్రెడీ నా బ్యాక్ సైడ్ కనబడుతున్న గణేష్ మీరు చూస్తున్నారు కదా ఈ గణేష్ వచ్చేసి ఒంగోలులో బుక్ అయిందండి అన్నవాళ్ళు వచ్చి బుక్ చేసి వెళ్ళిపోయారు ఈ గణేష్కి సో భారీ పెద్ద వినాయకుడు అండి దగ్గర 20-25 ఫీట్ల వినాయకుడు సో ఇక్కడ వచ్చేసి మనం చూసుకోవచ్చు సుందర కళాకాండ్ అంటే ఒక వరల్డ్ ఫేమస్ అండి అది ఇక్కడ ఉన్న గణేష్ ఇంకా బయట అయితే ఎక్కడ మేకింగ్ అయితే అవ్వదు సో చూస్తున్నారు గణేష్ ఎంత భారీ విగ్రహం అయితే మేకింగ్ అవుతుందో చూసుకోవచ్చు ఎంత భారీ విగ్రహం ఉందో మనకు అండ్ మన పైన గణేష్ సైడ్కి వెళ్ళి చూసుకోవచ్చు అండి తొండం పైన స్పెషల్ ఆర్చ్ అయితే ఉందండి మన అమ్మవారు అనుకోవడానికి మేకింగ్ అయితే అయింది అక్కడ అమ్మవారు వచ్చింది అండ్ ఇక్కడ బొజ్జ పైన మనకు లక్ష్మీదేవి అయితే ఇక్కడ సిట్టింగ్ పొజిషన్లో ఉందండి అండ్ సైడ్కి వెళ్ళి చూసుకోవచ్చు ఇక్కడ ఎలిఫెంట్ అయితే వచ్చింది అండ్ ఇక్కడ కూడా ఒక ఎలిఫెంట్ సో ఎంత అద్భుతంగా ఉందంటే బొజ్జ పైన మనకు ఆర్చ్ అనేది చాలా అద్భుతంగా ఉందండి అండ్ తొండ మేకింగ్ అయితే ఇంకా ఫుల్ కంప్లీట్ అవ్వలేదు సో సగంలో అయింది అండ్ మిగతా సగం అయితే ఇక్కడ ఉందండి ఇక్కడ సో ఫుల్ కంప్లీట్ వర్క్ అయితే అవ్వలేదు వర్క్ అయితే ఫాస్ట్గా మేకింగ్ అవుతుంది సో దగ్గర 20 ఫీట్ల పైన ఉండొచ్చు అండి గణేష్కి సో చూసుకోవచ్చు ఆల్మోస్ట్ ఇది బుకింగ్ అయితే అయిపోయింది ఇంకా ఏ విధంగా మేకింగ్ అవుతుందో తెలియదు సో టోటల్లీ కంప్లీట్ అయినాక మరొక బ్లాగ్లో మీకు చూపిస్తాను సో చూస్తున్నారుగా అండ్ అదే బ్యాక్ సైడ్ ఇంకొక విగ్రహం అయితే మేకింగ్ అయిందండి సో చూసుకోవచ్చు ఇక్కడ సైడ్కి వచ్చేసి మన రాముడు అయోధ్య రాముడు అండి ఇక్కడ స్టాండింగ్ పొజిషన్ అయితే ఉండు మనకు అండ్ మధ్యలో వచ్చేసి మన గణేశుడు సో ఇది కంప్లీట్లీ మనకు ఆంజనేయ స్వామి రూపంలో అయితే సిట్టింగ్ పొజిషన్లో ఉందండి బొజ్జగన్పై అండ్ ఇక్కడ వచ్చేసి మన పార్వతీదేవి దాని బ్యాక్ సైడ్ ఆర్చ్ కూడా మన సూర్యుడు వచ్చిండు సో పార్వతీదేవిని కూడా చూసుకోవచ్చు సో ఇక్కడ మనం పార్వతీదేవి అయితే చూసుకోవచ్చు అండి సో ఫుల్ వర్క్ అయితే కంప్లీట్ అవ్వలేదు సో మేకింగ్ కూడా చాలా అద్భుతంగా ఫాస్ట్గా జరుగుతుంది కాబట్టి అండ్ ఇక్కడ ఇక్కడైతే మన మూషికని చూసుకోవచ్చు ఇక్కడ అండ్ ఇక్కడ వచ్చేసి మన హనుమంతుని రూపంలో ఉన్న మన బొజ్జగన్పై అండి సో సిట్టింగ్ పొజిషన్లో ఉండు సో ఇక్కడ మన సీతమ్మదేవిని చూసుకోవచ్చు అండ్ అక్కడ మనకు అండ్ ఇక్కడ మన రాముడిని చూసుకోవచ్చు అండి సో అయోధ్య రామ మందిర్ మనకు రాముడు ఎంత స్టాండింగ్ పొజిషన్లో ఉండో సో ఇదండి మేకింగ్ ప్రాసెసింగ్ అయితే అండ్ అన్నవాళ్ళది డై అండి కొత్త డై సో వర్క్ అనేది ఫాస్ట్గా నడుస్తుందండి సో ప్రజెంట్లో అయితే 2 గణేష్లు అయితే మేకింగ్ అయింది ఒకటైతే ఒంగోలు వెళ్తుంది ఇంకోటి అయితే ఎక్కడికి వెళ్తుందో తెలియదు సో వర్క్ అనేది చాలా స్పీడ్గా అవుతుంది కాబట్టి చూసుకోవచ్చండి సో చూస్తున్నారు గైస్ మనకు సుందర కళాకారులో ఇలాంటి స్పెషల్ కాకుండా ఇంకా చాలా దీనికన్నా పెద్ద అద్భుతంగా ఉంటాయి సో మీకు కావాలంటే వచ్చి బుకింగ్ చేసుకోవచ్చు మనకు ఏ స్టైల్లో కావాలంటే ఆ స్టైల్లో గణేష్ మేకింగ్ అయితే ఫాస్ట్గా చేసిస్తారు వాళ్ళు సో మనకు ఈ రేంజ్లో కావాలంటే దానికన్నా డబల్ రేంజ్లో చేసిస్తారు అన్న వాళ్ళు అయితే సో చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా ఉందో గణేషులు మాత్రం సో ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అందరికీ జై శ్రీ గణేష సో గైస్ చూస్తున్నారు కదా భారీ విగ్రహం ఎంత అద్భుతంగా ఉందండి అండ్ ఇక్కడ మనం లెగ్ కూడా చూసుకోవచ్చు ఓన్లీ సిట్టింగ్ పొజిషన్ బ్యాక్ డ్రాప్లో అయితే ఇంకేమొస్తుందో తెలియదు అండ్ స్వామివారి తొండంలో చూసుకోవచ్చు ఇంకా ఫిట్టింగ్ అయితే అవ్వలేదు అండ్ చేతులు చూసుకోండి రండి టోటల్లీ ఎంత పెద్దగా ఉందో గణేశుడు మాత్రం సో గైస్ చూసిరుగా ఇది ఈరోజు వచ్చేసి మన అప్డేట్ అండి సో సుందర కళాకారులో ప్రజెంట్ అయితే 2 గణేష్ మేకింగ్ అయింది ఇంకా వర్క్ అనేది ఫాస్ట్గా నడుస్తుంది అన్న వాళ్ళు మేకింగ్ ప్రాసెస్ ఉన్నారు కాబట్టి సో ఒకటైతే బుకింగ్ అనేది అయిపోయిందండి దగ్గర 20-25 ఫీట్స్ పైన ఉందండి గణేశుడు మాత్రం ఒంగోలుకి వెళ్తుంది ఇంకో గణేశుడు అయితే మన అయోధ్య రామ మందిర్ టైప్లో ఉందండి గణేశుడు మన రాముడు సీత గణేశుడు హనుమంతుడి పొజిషన్లో ఉన్న గణేశుడు చాలా అద్భుతంగా అయితే మేకింగ్ అవుతుంది సో మిస్ అవ్వకుండా తొందరగా వచ్చి మీ గణేశుని బుక్ చేయాల్సింది కోరుతున్నాను అలాగే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అందరికీ జై శ్రీ గణేష్.